హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే. సో ఈరోజు మనం చేసే టాపిక్ ఏంటంటే స్పీడ్ 400 ఇండికేటర్స్ చేంజ్ చేస్తాం అనమాట. అది ఎట్లా అంటే కప్లర్ టు కప్లర్ చూపిస్తాను. దీని ఒరిజినల్ కప్లర్సే తీసి మనము వేరే థర్డ్ పార్టీ ఇండికేటర్స్ పెడదాం. సో అది గైస్, ఇప్పుడు మనం ఇండికేటర్స్ తీయాలంటే మనకి ఎల్ఎన్ కీ కావాలన్నమాట. సో దీని నంబర్ వచ్చేసి 3/16. ఈ నంబర్ది ఎల్ఎన్ కీ ఉండాలి మన దగ్గర ఈ ఇండికేటర్స్ ఓపెన్ చేయాలంటే. సో ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి పైకి వెళ్ళి దాన్ని చేద్దాం అనమాట. ఎందుకంటే రెండు సైడ్స్ ఓపెన్ చేసాం అనుకోండి, దీంట్లో ఉన్న వైర్ చిన్నదనమాట. ఇటు గుంచితే అటు పోతుంది, అటు గుంచితే ఇటు పోతుంది. సో మనం ఫస్ట్ ఒకటి తీసుకెళ్ళి దాన్ని చేసి మళ్ళీ సెకండ్ కూడా తీసుకెళ్ళి చేద్దాం. మీకు ఒకదాని ప్రాసెస్ చూపిస్తాను, రెండు సేమ్ ప్రాసెస్ చేయాలి. సో అదిగే ఇప్పుడే ఈ బోల్ట్ తీసిన అనమాట. సో ఈ బోల్ట్ మొత్తం బయటికి తీసేస్తే ఇండికేటర్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఈ బోల్ట్ జాగ్రత్త పెట్టుకోండి, ఇది పోతే కష్టం మనకి. అంటే దొరుకుతాయి కానీ ఈ టైప్ ఆఫ్ యాంటీ రస్టింగ్ మెటల్స్ దొరకవు మనకు బయట. సో ఈ బోల్ట్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మెల్లగా ఇట్లా అంటే ఈ కప్లర్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ కప్లర్ తీయాలంటే ఇక్కడ మీరు ఏదైనా పిన్ ఏదైనా ఉంటే ఇట్లా ఫోర్స్ చేసి ఇట్లా పుష్ చేసారు అనుకోండి, బయటకు వచ్చేస్తుంది అంతే. సో ఇది లోపలికి వెళ్తే తీయడం చాలా కష్టం. ఇట్లా బయటికి ఎట్లైనా పెట్టి ఇలాంటి తాడున్న ఉంటే కట్టుకొని పెట్టుకోండి. బికాజ్ ఒక్కసారి అది లోపలికి వచ్చి తీయడం చాలా కష్టం, కింద పార్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలి. సో అందుకే ఒక సైడ్ ఇండికేటర్ ఓపెన్ చేసినా ఇంకోటి దీన్ని చేసినాక మళ్ళీ అటు సైడ్ ఓపెన్ చేసి చేద్దాం. సో అది. సో ఇప్పుడు మనము దీన్ని ఎట్లా తీయాలని నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో అది కదా ఇప్పుడే పైకి వచ్చిన. సో ఇది ఇండికేటర్. ఇవి మేము ఆర్డర్ పెట్టుకున్న ఇండికేటర్స్ అనమాట. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి. మొత్తం మెటల్ ఫినిష్తో వచ్చింది. ఇది చాలా క్రేజీగా ఉన్నాయి. బరువు తెలుస్తుంది అబ్బా, హెవీనెస్ అనేది చేతిలో. మంచి క్వాలిటీ ఉన్నాయి. మీకు దీని లింక్ నేను కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇది మీకు అంటే సెట్ అవుతుందో లేదా అని చూసి నేను ఏదో నా థాట్స్తో పెట్టుకున్నా. నాకు నా ఇమాజినేషన్ ప్రకారం వస్తే బాగుంటుంది. సో చూడండి, దిస్ స్మాల్ ఇండికేటర్స్ ఇవి ఎట్లా ఫిట్ చేస్తాను ఏంటని మీకు డౌట్ రావచ్చు. బట్ స్టే ట్యూన్, మీకు వీడియోలో అప్డేట్ వస్తుంటుంది. సో అది గైస్. సో ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ అందరూ వెనక చూసి ఇది ఆల్రెడీ సీల్డ్ ఉంది, ఓపెన్ కాదనుకుంటారు. బట్ యాక్చువల్లీ వీ కెన్ ఓపెన్ దిస్. సో దీన్ని ఓపెన్ చేసే ప్రాసెస్ ఏంటంటే వీ నీడ్ వన్ సేఫ్టీ పిన్. ఈ సేఫ్టీ పిన్ తీసుకొని ఇక్కడ మీకు ఇందులో చూపించడానికి నాకు కుదరదు మోస్ట్లీ, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఇక్కడ కింద చిన్న స్క్వేర్ షేప్ ఉంటుంది. ఇందులో మన పిన్స్ పోతాయి అన్నమాట. క్లారిటీ వస్తుంది ఆ వీడియోలో. కిందికి వెళ్ళి చేస్తాను, మీకు జూమ్ చేస్తాను వీడియో. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, మనం ఈ రెక్టాంగిల్ దాంట్లో పెడితే మనకి ఇక్కడ కనబడుతుంది చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటిది వెనక. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మెటల్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లాస్టిక్ పార్ట్ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ పార్ట్ని ఈ టిప్తోని, ఈ సేఫ్టీ పిన్ టిప్తో పైకి లేపినాం అనుకోండి, ఈ క్లిప్స్ వెనక్కి వచ్చేస్తాయి. సో మీకు చూపిస్తున్నాను ప్రాక్టికల్గా. ఫస్ట్ ఒకటి తీస్తా, ఇట్లా ఈ రెక్టాంగిల్ దాంట్లో పెట్టి సేఫ్టీ పిన్ని ఇట్లా దాన్ని పైకి లేపాలన్నమాట, ఆ ప్లాస్టిక్ పార్ట్ని. యా, లేచిందంటే ఇప్పుడు ఇటు కూడా సేమ్ రెక్టాంగిల్ దాంట్లో పెట్టి పైకి అంటే ఇక్కడ వెనక మనం ఫోర్స్ పెట్టాలి. ఈ ఫోర్స్తో ఇట్లా పుల్ చేస్తూ ఉండాలి వైర్ని, అప్పుడు అవి వెనక గుంజుకుంటుంది అనమాట. సో ఈ ఫింగర్తో వెనక పుష్ చేయండి, ఈ ఫింగర్స్తో బయటికి పుష్ చేయండి ఈ ప్లాస్టిక్ పార్ట్ని. సో అట్లా ఈ రెక్టాంగిల్ పార్ట్లో పెట్టి ఇట్లా పైకి అంటే చూసింది చూడండి. దట్స్ ఈజీ ఇట్ ఇస్. సో అది గైస్, ఇప్పటి కిందికి వెళ్ళేసి వచ్చిన, ఇది చెక్ చేసిన. సో మనకి కప్లర్ డైరెక్షన్ చెప్తాను నేను మీకు. సో ఈ గ్రే ప్లేస్లో ఎల్లో రావాలన్నమాట మనకి, ఈ బ్లాక్ ప్లేస్లో గ్రీన్ కలర్ వైర్ రావాలి దీంట్లో. సో దీనికి ఎంతైతే లెంత్ ఉందో అదే లెంత్లో దీన్ని కట్ చేసుకొని పెట్టాలి. చెక్ చేసిన ఇండికేటర్ అయితే డీసెంట్గానే వర్క్ అవుతున్నాయి. బట్ ఏమో చూడాలి, బండికి ఫిట్ చేసినాక తెలుస్తుంది. సో ఫస్ట్ మనము ఈ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ ఇండికేటర్లో మనకి నేను నా ఫింగర్ అంతా సైజ్ తీసుకుంటున్నాను ఫర్ బెటర్ యూస్. అంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఎంత ఫిట్ చేస్తాం ఏంటి అని. సో ప్రాబబ్లీ ఏం కాదు, దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇంత అనుకున్నా. సో ఇక్కడికి కట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇది హీట్ సింక్ అనమాట, వైర్స్కి ఇస్తాం హీట్ సింక్. సో ఇది కూడా కొంచెం కట్ చేసి పెట్టుకుందాం దీని లెంత్కి. మరీ అంత వద్దు కానీ ఇక్కడ వరకు కట్ చేస్తాం ఇంత.
సో ఇది మీకు తర్వాత చూపిస్తాను ఎందుకు ఏంటని. బట్ ప్రజెంట్ అయితే దీన్ని ఏం చేద్దాం, ఇట్లా దీంట్లోకి వేసేద్దాం. సో ఓకే, ఇది వేసేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రబ్బర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ రబ్బర్ని వైర్స్ నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఈజీ, అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుని ఇప్పుడు చేసుకోవాలి పని. మనం ఏం చేసినామంటే ఈ ఇండికేటర్కి ఇక్కడ టర్మినల్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసి దీనికి కనెక్ట్ చేసినాం అనమాట. ఈ ఇండికేటర్కి ఒరిజినల్గా అయితే ఇంత పెద్ద ఇవి ఇండికేటర్ అనమాట. ఇంత పెద్ద కేబుల్ వస్తుంది చూపించిన కదా. సో ఈ కేబుల్ని నా ఈ 1 ఫింగర్ అంత ట్రిమ్ చేసుకొని వీటికి కనెక్షన్ ఇచ్చిన. వీటికి కొంచెం కష్టమైంది పెట్టడానికి, బట్ అది ఆఫ్ ద కెమెరా చేసిన అనమాట. ఆన్ ద కెమెరా చేద్దాం అనుకుంటే చాలా డ్యూరేషన్ పెరిగిపోతుంది వీడియోస్ అని చెప్పేసి మీకు చూపించలేదు. ఇంకా మీరు ఇంతగానో ఓపెన్ చేసుకుంటారంటే మీకు ఇది వచ్చే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఏం చేసిన అంటే ఇక్కడ ఈ టర్మినల్స్ ఇది సపరేట్ చేసేసి ఈ వైర్ కొంచెం ఇట్లా ట్రిమ్ చేసి దాంట్లోకి పెట్టి మళ్ళీ ఇవంతా పెట్టేసిన అనమాట. ఇట్లా లాక్ చేసిన ఇప్పుడు. సో ఇవి పిన్స్ అనమాట దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎల్లో టర్మినల్ ఏమో దీంట్లోకి, గ్రీన్ ఏమో దీంట్లోకి, అంతే. చూసినా లాక్ అయిపోయింది. నువ్వు ఒక్కసారి ఎంత కనుక్కొని ఒకసారి మళ్ళీ కొంచెం ముందుకంటే లాక్ అయిపోయినట్టుంది, చెక్ చేస్తా ఒకసారి. ఇటు సైడ్ది లాక్ అయింది, ఇటు సైడ్ అవ్వలేదు. లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఏంటంటే రబ్బర్ అనమాట, ఇది ఈ బ్లూ కలర్ది. సో ఇది మనం ఇట్లా ఈజీగా స్లైడ్ చేసేచ్చు లోపలికి. ఇది ఏంటంటే వాటర్ అనేది మనకి టర్మినల్స్ లోపలికి పోవద్దు అని చెప్పేసి ఇవి ఉన్నాయన్నమాట రబ్బర్స్. సో అది ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా తోస్తూ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఓ షిట్, సారీ. ఎందుకో ఇట్లా రాలేదు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, సంథింగ్ ఇస్ ఫిషీ. ఏంది టర్మినల్ ఎందుకు పోవట్లే? అది ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్లూ కలర్ది ఇట్లా లోపలికి స్లైడ్ చేసేద్దాం. ఈజీ. చూడండి ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నా మనం ఇది జాయిన్ చేసినట్టు అనిపిస్తుందా? ఇట్స్ లైక్ కప్లర్ టు కప్లర్, దాట్స్ ఇట్. చాలా ఈజీయే, కానీ కొంచెం ఏంటంటే మాన్యువల్, అంటే మనం చాలా థింక్ చేసి జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట. సో ఇప్పుడు హీట్ సింక్ వేసినా కదా, ఇది కొంచెం ఆల్రెడీ క్యాండిల్ కింద పెట్టినా, బట్ అంత మంచిగా లేదు. మళ్ళీ ఒకసారి పెడతాను. ఇది మీకు కెమెరా పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఏం లేదు గైస్, ఏంటంటే హీట్ సింక్ని మనం పెడతాం కదా, జస్ట్ ఇట్లా హీట్ మీద ఎట్లా అంటే ఇది అనేది మొత్తం ఇట్లా పట్టేసుకుంటుంది అనమాట ఈ వైర్స్ని. సో అప్పుడు ప్రాపర్గా ఫిక్స్ అయిపోతుంది. బట్ ఇట్స్ నాకు తెలిసి మోస్ట్లీ ఫైన్, అంత ఏమనిపోయింది. ఎందుకంటే ఈ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ప్లాస్టిక్ పార్ట్ లోపలికి. సో ఓన్లీ ఈ బ్లాక్ కలర్ది బయట ఉంటుంది. చాలా ఇది చూడాలి ఎంత వస్తుంది అసలు టెస్ట్ చేసి పెట్టి. సో అది గైస్, ఈ సెకండ్ ఇండికేటర్ కూడా తెచ్చిన. ఇది ఖరాబ్ అయిపోయింది అనమాట, ఇది పని చేయట్లేదు. దీని లైట్స్ పోయినాయి. ఇది గ్రే ఇంకా బ్లాక్ది మార్నింగ్ చేసినాం కదా అది. ఇది ఇప్పుడు కొత్తది అనమాట. అంటే ఇది పని చేస్తుంది బాగానే, కానీ వర్కింగ్లో ఉంది. బట్ మేము ఇది ఆల్రెడీ చాలా వరకు వర్క్ చేసినాం వీటి మీద. ఇరిగిపోతే ఎంసిల్ పెట్టేసి ఇంత ఫేక్విక్ వేసి ఇంత చాలా వర్క్ చేసినాం అనమాట. సో ఇప్పుడైతే ఇది మొత్తానికి డెడ్ అయిపోయింది. సో ఒకటి రీప్లేస్ చేస్తే గలీజ్గా ఉంటుంది కదా, సో 2 రీప్లేస్ చేయాలని తెచ్చినాము. సో అదనమాట. ఇది ఆల్రెడీ మంచిగా వర్క్ అవుతుంది, బట్ అందుకే కొంచెం ఎడ్జ్లో కట్ చేసిన. ఒకవేళ మ్యాక్స్ ఎప్పుడైనా కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు ఈ వైర్స్ కట్ చేసుకొని. సో ఇది పక్కకు పెడతాను, ఇది కూడా పక్కకే పెడతాను. బట్ మోస్ట్లీ ఇదైతే పని చేయదు మనకి ఇంకా దేనికి. ఇది ఇండికేటర్సే పోయినాయి మొత్తం డైరెక్ట్, లైక్ ఎల్ఈడీసే ఖరాబ్ అయిపోయింది దాన్ని.
సో ఇది సెకండ్ దాని అనమాట. సెకండ్ దాన్ని కట్ చేసేసి దీనికి కప్లర్ కనెక్ట్ చేసేసిన. చూడండి కంప్లీట్ ఫినిష్, మంచి నీట్ ఫినిష్ వచ్చింది దీనికి. అంటే ఫస్ట్ది ఏంటంటే కొంచెం అప్పుడే ఓపెన్ చేసి చేస్తున్నాను కదా, ఫస్ట్ది కొంచెం అంత అర్థం కాలేదు. బట్ ఈ సెకండ్ దానికి చాలా అర్థమైపోయింది. ఇది నాకు మోస్ట్లీ ఒక 15 మినిట్స్ పట్టింది చేయడానికి. అది మాత్రం నాకు 45 మినిట్స్ వరకు పట్టింది దాన్ని అర్థం చేసుకొని చేసేవారికి. సో అదనమాట. సో లెట్స్ గో డౌన్. ఆల్రెడీ ఒక ఇండికేటర్ ఫిట్ చేసిన, ఇది ఇంకోటి ఇది. సో అది ఇది ఫస్ట్ మార్నింగ్ చేసిన ఇండికేటర్ అనమాట. సో దీన్ని కప్లర్ది హోల్ ఇది అనమాట. దీంట్లో నుంచి వైర్ వస్తుంది. సో ఇట్లా వైర్ ఇక్కడికి వెనకకి పెట్టేసిన ఇట్లా, అండ్ ఇది ఇట్లా పైకి పెట్టేసిన. యాక్చువల్గా కింద సైడ్కి ఇట్లా పెడదాం అనుకున్నా, మరి అట్లా పెడితే అంత నీట్గా కనబడట్లేదు. సో పైకి పెట్టిన, చూద్దాం ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఇది ఆల్టర్నేట్ అని ఎప్పుడైనా. సో ఇప్పుడు ఇటు సైడ్ కప్లర్ ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కదా, పట్టుకొని జాగ్రత్తగా చేయాలి. సో ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లోపలికి స్లైడ్ చేసాను వైర్ని. ఇప్పుడు ఈ ఇండికేటర్ని మనం ఇట్లా తిప్పి ఇటు నుంచి సేమ్ అది ఎట్లయితే పెట్టినామో అట్లే పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం నాకు ఇది కెమెరా పట్టుకొని చూపించడానికి అవ్వట్లేదు. సో ఇక్కడ నట్టు పెట్టేసి టైట్ చేసేయండి. ఈ వైర్ని కొంచెం ముందుకు అనుకొని లోపలికి స్లైడ్ చేసేయండి, అంతే, ఈజీ. కొంచెం సెట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సెట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది చూడండి ఫిట్ చేసిన. నాకు తెలిసి దీనికి పవర్ సరిపోవట్లేదు అనుకుంటే, ఇంకా పై వరకు వెళ్ళట్లేదు ఎల్ఈడీస్. బ్లింక్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే. హజార్డ్ లైట్ వేసిన ఇప్పుడు, చూడ్డానికి యూనిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. కొంచెం అడాప్ట్ చేసుకుంటే టైం పడుతుంది, బట్ లుక్స్ ప్రిటీ నైస్. అంటే ఎవరి కాళ్ళకి తగలదు, ఏముండదు, మంచిగా ఉన్నాయి. దీంట్లో మర్జ్ అయిపోయి అసలు అక్కడ ఇండికేటర్ ఉన్నట్టు ఎవరికి కనబడట్లేదు కదా. చూద్దాం, నైట్ టైం చూడాలి దీని విజన్ ఎట్లుంటుంది. మార్నింగ్ టైం కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ ఇండికేటర్స్ ఒకటి ఫిట్ చేసినాం అనమాట. చూడాలి నైట్ టైం ఎట్లా విజన్ వస్తుందో చూడాలి. నాకు తెలిసి ఓకే మరీ అంత బ్యాడ్ అయితే లేవు, బట్ ఏంటంటే దీనికి సడన్గా స్విచ్ చేసేసరికి కొంచెం వియర్డ్గా కనబడుతున్నాయి. సంథింగ్ అంటే చాలా చిన్న ఉన్నాయి, అందుకే కొంచెం దాని లైట్ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. బట్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఇండికేటర్స్ది. అదే సో నైట్ టైం ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని, చూసి దాని రివ్యూ మీకు ఇస్తాం. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.